బ్రదర్ నమస్తే, మీ పేరు? శివాంజనేయ రెడ్డి. రెడ్డి సాబ్, ఒక 10-15 రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీ నియోజకవర్గం కమలాపూర్ నియోజకవర్గానికి ప్రస్తుత ఎమ్మెల్యే వచ్చేసి రవీందర్ రెడ్డి గారు, జగన్ గారు మేనమామ. ఈసారి కూడా తనకి మీరు ఓట్లేసి గెలిపించుకుంటారా లేదా మీరు టీడీపీకి ఓటేసి గెలిపించుకుంటారా? తప్పకుండా రవీంద్రనాథ్ రెడ్డి గారికే ఓటేసి మళ్ళీ గుని గెలిపిస్తామని నా మనవి. ఎందుకంటే చాలామంది ఏమన్నా 5 సంవత్సరాల నుంచి ఏం అభివృద్ధి చేయలేదు. ఈసారి కూడా ఎందుకు మీరు అతనికే రవీందర్ రెడ్డి గారికి ఎందుకు ఓటేస్తారు మీరు? రెండవది ఏమైందంటే ఈరోజు గతంలో 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలనలో భూమిపైన వర్షం పడలేదు. ఈరోజు 5 సంవత్సరాలలో కూడా మళ్ళీ పడే అవకాశాలు లేదు. కాబట్టి ఆయన ఉంటే కరువు కాటకాలు వస్తాయని చెప్పి మాకు ఒక నమ్మకం కొని అది పరిస్థితి. రెండవది ఏమైందంటే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2003లో పాదయాత్ర చేస్తా రైతులకు ఒక భరోసా ఇచ్చారు. ఆనాడు ఉచిత విద్యుత్ ఇచ్చాడు. అది చెప్పిన మేరకు తప్పకుండా చేశాడు. తర్వాత ఈయన 5 సంవత్సరాలు పరిపాలన చేసి అన్ని హామీలు ఇచ్చి ఒక్కటి గుని నెరవేర్చలేదు. రైతులు ఈరోజు పరిస్థితి ఎంత తీవ్రమైన పరిస్థితిలో ఉండారో ఒక్కసారి గుని గమనించలేక ఓ రోజు వచ్చి ఆ విమానంలో దిగడము, అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని చెప్పి డ్యాముల కాడికి పోవడం తప్ప వేరేది ఏది లేదు. డబ్బులు భయంకరమైన దుర్వినియోగం చేస్తా ఈరోజు ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ గుని మనం చూడాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తేనే రాజశేఖర రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉన్నదో అదే మాదిరిగా మళ్ళీ గుని జరుగుతుందని నాకు ఒక నమ్మకం. చంద్రబాబు పరిపాలనలో రుణమాఫీ కానీ పసుపు కుంకుమ కానీ ఇలా చాలా చేశాడంటున్నారు, ఇల్లులు ఇచ్చినారంటున్నారు. ముఖ్యంగా వృద్ధులకి 2000 పెన్షన్ పెంచినారు కదా. 200 ఎక్కడ, 1000 రూపాయలు ఎక్కడ, 2000 ఎక్కడ? ఈరోజు ఇదే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు 70 రూపాయలు పెన్షన్ ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు ఒకేసారి 200 రూపాయలు పెన్షన్ చేస్తా 80% ఆ రోజుల్లో ఇస్తుంటే ఈరోజు 1000 రూపాయలు పెన్షన్ చేసిన తర్వాత దాదాపుగా 50% ఇవ్వడం జరిగింది. వీళ్ళల్లో ఏలు పడలేదని చెప్పి 7 నెలలు ఆధార్ కార్డు పనిచేయలేదప్పు 6 నెలలు కాలం గడుపుకుంటా ఈ మాదిరిగా వెళ్ళిపోతున్నాడు అనమాట. నిజంగా 200 రూపాయలు పెన్షన్కు ఈరోజు కేవలం పచ్చసక్క వాళ్ళకు మాత్రమే ఇస్తున్నారు కానీ మిగతా వాళ్ళకి ఎవరు ఇవ్వలేదని చెప్పుకుని ఎంతోమంది ముసలోళ్ళు వికలాంగులు మాకు రాలేదని చెప్పుకుని పెన్షన్ అడుగుతున్నారు. ఈరోజు నేను ఎంతోమందిని చూసిన. సో చివరిగా రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పక్కా జగన్మోహన్ రెడ్డి. ఏది ఏమైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరికి ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి రావాలని చెప్పి ప్రతి ఒక్కరి చేస్తున్నారు. సో మీ నియోజకవర్గం కమలాపూర్ నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. థ్యాంక్ యూ సార్. శ్యామ్ కుమార్ అండి. శ్యామ్ కుమార్ గారు, ఒక 10-15 రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ రానున్న ఎలక్షన్స్లో ఏ పార్టీ కమలాపురంలో జెండా ఎగరబోతుందని మీరు అనుకుంటారు? మీ అభిప్రాయం చెప్పండి సార్. ఎట్లా చెప్పాలండి, మంచి పని చేస్తే మంచిగా ఉంటుంది. అదే మీకు అభివృద్ధి పనులు చేసిన వాళ్ళకే ఉంటుంది, అభివృద్ధి చేయని వాళ్ళకి ఎట్లా ఉంటుంది? అభివృద్ధి అంటే ఎవరు చేసి ఉండొచ్చు? టీడీపీ ఉంది, వైసీపీ ఉంది, ప్రధాన పార్టీలు ఇవి. ఇప్పుడు ప్రెసిడెంట్ వచ్చేసి వైసీపీ ఎమ్మెల్యే రవీంద్ర రెడ్డి గారు ఉన్నారు. మీరు ఆయనకు మద్దతు తెలుపుతారా లేకపోతే టీడీపీకి మద్దతు తెలుపుతారా? ప్రస్తుతానికైతే ఈయన చేసినాడు కాబట్టి ఈయనకే అభివృద్ధి చేసినాడని చేస్తారు రవీంద్ర రెడ్డి గారు. అవును, మీ ఓటు రవీంద్ర రెడ్డి గారు. అవును. ఓకే, గుడ్, బాగా మాట్లాడారన్నా. మరి కాబోయే సీఎం ఎవరు అనుకుంటున్నారన్నా? అదే చెప్తారు కదా అన్న. ఇప్పుడు ఎవరికి ఒక ఒపీనియన్ ఉంటుంది కాబట్టి ఈయనైతే బాగుంటుంది రాష్ట్రానికి అనుకుంటుంది కాబట్టి రాష్ట్రానికైతే చంద్రబాబు నాయుడు ఉంటే బాగుంటుంది. రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు రావాలిగా. ఇక్కడ ఎమ్మెల్యే మాత్రం మాకు అభివృద్ధి పనులు చేసే వాళ్ళు ఎవరైతే కానీ మనకు చేస్తారో వాళ్ళు కదా కావాల్సింది, అందుకోసం రవీంద్ర రెడ్డి గారు అంటున్నారా? అవునండి. ఓకే, థ్యాంక్ యూ సార్. అమ్మ నమస్తే అమ్మ, మీ పేరు? ఎంగసుబ్బమ్మ. ఒక 10-15 రోజులు ఎలక్షన్స్ వస్తున్నాయి అమ్మ, ఓట్లది. ఈసారి ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఎవరికి ఓటేసి మీరు గెలిపించుకుంటారు? ఇటు చంద్రబాబు నాయుడా, ఇటు జగన్మోహన్ రెడ్డియా? ఎవరికి వేస్తావు ఓటు అని అంటావా? జగన్కి వేస్తావు. జగన్. ఎందుకమ్మా పెద్దమ్మ జగన్మోహన్ రెడ్డికి వేస్తావు? మన పక్క మంచి కదా, మీ మనిషి అని చెప్పేసి మీ ఓటేస్తారా? అంతేనా? ఇంకా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే 3000 పెన్షన్లు ఇస్తాము, ఆరోగ్యశ్రీ చేస్తాం అంటున్నారు. కాదు, చంద్రబాబు నాయుడు కాదమ్మా నేను అనేది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఇస్తాడో ఇయ్యడో. జగన్మోహన్ రెడ్డికి మీరు ఓటేసి గెలిపిస్తా అంటున్నారు కదా. వేస్తాం మన మనిషిని. మీ మనిషిని జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు. నమస్తే అన్న, మీ పేరు?
అన్న మీ పేరన్నా? నా పేరు శివాలేనా అన్నా శివ శివ గారు, ఒక 10-15 రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ ఎలక్షన్స్లో మీ నియోజకవర్గం అంటే కమలపూర్ నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే ఎవరని మీరు అనుకుంటారు? ఇటు టీడీపీయా ఇటు వైసీపీయా? వైసీపీనే ఎందుకన్నా వైసీపీ? ఎందుకంటే మన జిల్లా వాడు కదా, జిల్లా వాడని చూసుకుంటారా అభివృద్ధిని చూసుకుంటారా? అంతే జిల్లా అనే చూసుకోవాలి కదా. జిల్లాని చూసుకోవాలా? సరే, కాబోయే ముఖ్యమంత్రి జగనే జగనే. ఎందుకు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేయలేదా? చాలా స్కీమ్స్ కానీ పథకాలు పెట్టినాడు కదా. ఒకసారి జగన్ కూడా అవకాశం ఇస్తామని. ఈసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలి కదా. ఆయన అయితే ఖచ్చితంగా చేయగలుగుతారని నమ్మకం ఉందా? ఉండాలి. అమ్మ నమస్తే, మీ పేరు? నా పేరు జగన్నాథం రామక్క. రాజశేఖర రెడ్డి మాకు ఇళ్ళ స్థలాలు ఇచ్చారు ఎప్పుడు 2000 అప్పుడు జగన్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మేము ప్రేమతో ఓటేస్తాం జగన్కు. మేము డబ్బు క్వశ్చన్ అడగలేదు, మీరు అప్పుడే అని చెప్పేస్తున్నారు. చెప్పేస్తాను నేను అంతే. ఎందుకు మీకు జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం? వాళ్ళ నాయన మాకు మేలు చేశాడు, రిమ్స్ కట్టించినాడు, మాకు బాగా చేసినాడు. అందుకు మేము ఎరికలోళ్ళము జగన్కే వేస్తాం ఓటు. మాకు ప్రేమతో వేస్తాం. డబ్బులు చంద్రబాబు ఇచ్చినా వేయం. అమ్మ చంద్రబాబు నాయుడు 2000 పెన్షన్లు ఇస్తుండమ్మా. వేసింది అది 1000 రూపాయలు ఇస్తుంటే జగన్ ప్రచారం చేసింటే ఆయన ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన సొంతంగా ఈలే జగన్ చెప్పిన ప్రచారం ఈయన చేసినాడు అంతే. పసుపు కుంకుమ ఇస్తుంది కదమ్మా. పసుపు కుంకుమ జగన్ కూడా ఇస్తాడు. ఆయన ఓటేసడానికి పసుపు కుంకుమ పెట్టాడు అంతే. ఓట్ల కోసం పసుపు కుంకుమ అంటున్నారా? అంతే. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ ఇవన్నీ అంతే మాఫీ జగన్ కూడా చేస్తాడు. ఓట్లు వేయాలని ముందు చేయలేదే, ముందు చేయాలి కదా. ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? అది ఓటు వేయాలని చేస్తున్నారు. ఇప్పుడు మేము ప్రేమతో వేస్తాం జగన్కు. ప్రేమతోనే వేస్తారు. అప్పుడు జగన్కి వేస్తాం మేము జీవితాంతం. మేమే కాదు, మా ఎస్టీ ఎరికల కాలనీ అంతా చూసుకోపో. డబ్బులు ఏం తీసుకుంటాం మేము, డబ్బు కోసం వేయం, ప్రేమతో ఓటేస్తాం అంతే. ప్రేమతో. మరి రవీందర్ రెడ్డి గారు కాబోయే నియోజకవర్గ ఎమ్మెల్యే, జగన్ వారి మేనమ్మా మామ. ఈసారి కూడా ఆయన ఎమ్మెల్యే గెలుస్తాడా? ఆయన డబల్ మాకు జగన్ గెలిచాలా. అలా ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నాయి మాకు సంబంధంలే, గెలుస్తారు. జగన్ గెలిచాలా ముందు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మీరు ఏం చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఏం చెప్తామంటే జగన్ వచ్చే మన కడప డెవలప్ చేస్తాడు. అదే జగన్ వస్తే కడప. ఇప్పుడు రాజశేఖర రెడ్డి వచ్చే రిమ్స్ కట్టించాడు, ఈయన ఏం చేసినాడు? మాకు జగన్ వచ్చే ఇంకా బాగా చేస్తాడు. అందుకు జగన్ వస్తే మీ బతుకులు మారుతాయంటారా? బాగా శబాష్ బాగా మారుతాయి బతుకులు. పేదోళ్ళు బాగా పైకి వస్తారు. ఉన్నోళ్ళుగా బతుకుతున్నారు. ఇప్పుడు పేదోళ్ళు పైకి వస్తారు. అది నమ్మకం మాకు. నమ్మకం. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.